అసలు ఆ విజయ రమణారావు చదువుకున్నాడా, లేకపోతే నిరక్షరాస్యుడా, లేకపోతే కాపీలు కొట్టి పాస్ అయ్యాడా, నాకు అసలు అర్థమైతే లేదు. ఒకవేళ నాణ్యత, సరే నాణ్యత బాగాలేదు అనుకుందాం, నాణ్యత బాగాలేకపోతే వానకాలం పూర్తిగా వరదలు వచ్చినప్పుడు అది కుంగిపోతుంది. కానీ చలికాలం నీళ్లు తక్కువైనప్పుడు సడన్గా ఇట్లా వంతెన మొత్తం కూడా బ్లాస్ట్ వంతెన మొత్తం కూలిపోతుంది. కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా విజయ రమణారావు గారు. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఉన్నారు. మరి మీ ప్రజలకు ఇట్లా ఇంత ఘోరంగా తప్పుదో పట్టిస్తారా? దీని అర్థం ఏంటంటే, తెలంగాణ ప్రజలారా దయచేసి గమనించండి, కాంగ్రెసు ఇసుక దందాలకు పెద్ద ఎత్తున తెరలేపింది. వీళ్ళు వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఇసుక దందా ద్వారా సంపాదించాలని అనుకుంటున్నారు. అందుకొరకే చెక్ డ్యాంలను కూడా పేల్చేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇంకా ఎన్ని డ్యాములు వెళ్ళిపోతాయో నేనైతే చెప్పలేను. ఎందుకంటే వీళ్ళు ఇసుక కావాలి, ఇసుకతో విపరీతంగా డబ్బు సంపాదించాలి. ఆ డబ్బు సంపాదించి ఆ డబ్బు ఢిల్లీకి కొంత పంపాలి, వీళ్ళు కొంత దుబాయ్కి పంపించుకోవాలి, కొంత అమెరికాలో పెట్టాలి. అమెరికాలో మనీ లాండరింగ్ చేసి అదంతా అక్కడ తీసుకుపోయిన తర్వాత అక్కడ నుంచి దుబాయ్ ద్వారా, మారిషస్ ద్వారా, సింగపూర్ ద్వారా మళ్ళీ కొత్త కొత్త షెల్ కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి. మళ్ళీ దీనికి మాత్రం మేము దవోస్ పోయి 1,72,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినాం అంటున్నారు.